భరత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మళ్లీ స్పాట్లైట్లో ఉంది. ఇటీవలే కంపెనీకి పెద్ద ఈపీసీ థర్మల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 13,000 రూపాయల నుండి 15,000 కోట్ల రూపాయలు, తెలంగాణలో పవర్ మెక్ ప్రాజెక్ట్స్ నుంచి 2,500 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలిపి ఆర్డర్ ఇన్ఫ్లో ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు దాటింది. ఇండియాలో పవర్ అండ్ రెన్యూవబుల్ ఈపీసీ సెక్టర్ బలంగా రికవర్ అవుతోంది. గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎక్స్పాన్షన్ రోడ్ మ్యాప్ వల్ల భేల్కి కొత్త అవకాశాలు వస్తున్నాయి. FY26 కంపెనీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనలిస్ట్స్ చెబుతున్నారు. కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ కావాలి. FY25లో మార్కెట్ క్యాప్ 80,999 కోట్ల రూపాయలు, రెవెన్యూ 28,000 రూపాయలు కోట్లకు పైగా ఉన్నా ప్రాఫిట్ కేవలం 231 కోట్ల రూపాయలు. రో 7%, రో 2% మాత్రమే. ఎబిటా మార్జిన్ 8%. డెట్ ఎక్విటీ 0.36, మేనేజబుల్. కానీ PE రేషియో 283 అంటే చాలా ఓవర్ వాల్యూడ్ జోన్లో ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 84 రూపాయలు మాత్రమే. కానీ స్టాక్ 230 రూపాయలు చుట్టూ ట్రేడ్ అవుతోంది, అంటే 170% ఎక్కువ. స్టాక్ ప్రస్తుతం 232 రూపాయలు వద్ద ఉంది. 3 ఏళ్లలో 270% పెరిగినా గత ఏడాది 8% తగ్గింది. సపోర్ట్ 215 రూపాయలు, రెసిస్టెన్స్ 245 రూపాయల నుండి 265 రూపాయలు. RSI 54, అంటే సైడ్ వేస్ మూవ్ ఉంది. భేల్ ఇప్పుడు సోలార్ ఈపీసీ, హైడ్రోజన్ సిస్టమ్స్, FGD రెట్రోఫిట్స్, రైల్ ఎలక్ట్రిఫికేషన్ల మీద ఫోకస్ చేస్తోంది. NTPC, DRDO, పవర్ గ్రిడ్లతో కొత్త పార్ట్నర్షిప్స్ కూడా వస్తున్నాయి. ఎక్స్పోర్ట్ డీల్స్ కూడా బంగ్లాదేశ్, కువైట్, ఈజిప్ట్ లాంటి దేశాల్లో ఉన్నాయి. రివార్డ్ 1.6 లక్ష కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్ ఉంది. పాలసీస్ స్ట్రాంగ్ ఉన్నాయి. రిస్క్ వాల్యుయేషన్స్ చాలా హై, ప్రాఫిట్స్ ఇంకా బలహీనంగా ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో కాదు, కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే FY27 నుండి 28కి మంచి టర్నరౌండ్ స్టోరీ అవ్వచ్చు. ఇప్పుడు అక్యుములేషన్ ఫేజ్, కానీ లాంగ్ టర్మ్ పేషెన్స్ కావాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.